ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవోత్సవాల్లో భాగంగా 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఊంజల్ సేవను తిలకించండి, ధరించండి. అమ్మవారు అయ్యవార్లతో కలిసి ఈ ఉయ్యాల సేవ అనేది అందుకుంటున్నారు. ఆభరణాలతో అలంకరిస్తూ భూషితులైన వెంకటేశ్వర స్వామి వారు, అలాగే శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు ఇద్దరూ కూడా ఇలా ఉయ్యాలలో ఊతుండగా మనం దర్శనం చేసుకోవటం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే స్వామివారు సాయం సంధ్య వేళ ఇలా సేద తీరుతున్న సమయంలో గనక దర్శనం చేసుకుంటే గనక మన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఉయ్యాల సేవ అనేది ప్రారంభమవుతుంది అయింది కాబట్టి ఇప్పుడు ఇందాక ముందుకు ఊపినప్పుడు వేదపారాయణం జరిగింది. ఆ తర్వాత గాన సేవ జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే కొంచెం స్లో మోషన్లో పెట్టానండి, అంతేగాని ఉయ్యాల మాత్రం స్లోగా ఊపట్లేదు. స్లో మోషన్లో పెట్టాను వీడియో, మీ అందరికి కూడా చూస్తారని చెప్పి స్లో మోషన్లో వీడియో అయితే పెట్టాను. దర్శనం చేసుకోండి స్వామివారిని. అలా స్లో మోషన్లో అలా ఉయ్యాలు ఊగుతుండగా స్వామివారు ఎంత బాగున్నారో కదండి. ఈ ఆభరణాలన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి. మీకు నచ్చినాయి అండి ఆభరణాలు? నేనైతే ఇవి ఎక్కడి నుండి తెప్పించాను ఏంటనేది ఈ ఒక వీడియో చేసి పెడతానండి, లాంగ్ వీడియో. తప్పకుండా ఆ లాంగ్ వీడియో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే నాకు ఈ సేవ, అభిషేకము, అలాగే ఈ సేవ ఒక రోజల్లా పడుతుందండి. ఉదయం 6 గంటలకు లెగుస్తున్నాను. లేచిన కాడ నుండి స్వామివారికి సుప్రభాతము, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత నైవేద్య కార్యక్రమం సమర్పణ, ఆ తర్వాత స్వామివారిని వేంచేపు చేసుకుని ప్రత్యేక వేదిక మీద అభిషేక కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నాను. అభిషేకం పూర్తయ్యేసరికి 1 గంట అవుతుందండి. అలాగే కాసేపు నివేదన చేసిన తర్వాత స్వామివారికి మళ్ళీ 3 గంటల నుండి అలంకరణ చేస్తున్నాను. ఆ ముందే 1 గంట నుండి 1:30 నుండి 2 మధ్యలో స్వామివారికి దండలైతే కట్టి అలంకరిస్తూ ఉన్నాను. మీరు దయచేసి నాకు ఒక్క లైక్ ఇస్తే చాలండి, అదే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దయచేసి ఒక్క లైక్ మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోని చివరి వరకు చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నా కష్టానికి అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల స్వామివారు ఆనందపడతారు, అలాగే నేను ఆనందపడతానండి. ఇదండి నేను చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని చివరి వరకు చూడండి. నేను పెట్టే వీడియోలన్నీ కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధేస్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళహారతిని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారిని మీ ఇద్దరికి హారతి అయితే ఇస్తున్నాను, చూడండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో సాయంత్రం వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.